కింగ్స్ వాయిస్ అనే మా కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరట హృదయాది వందనాలు. క్రైస్తవులు యేసుక్రీస్తుని నమ్ముకుని అనేక మంది మంచి క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నారు. దేవుని కొరకు కష్టపడుతూ నీతిగా బ్రతుకుతూ యథార్థంగా జీవిస్తూ కష్టపడి పనిచేస్తూ వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. అయితే క్రైస్తవులు అనేక మందిని మనం పేదవారిగా చూస్తూ ఉన్నాం. ఏ రోజు కష్టం ఆ రోజే అన్నట్లుగా, ఏ రోజు సంపాదించింది ఆ రోజు వారికి అన్నట్లుగా అనేక మంది కష్టాలు పడుతూ ఉన్నారు. క్రైస్తవుడు అనేసరికి ఎక్కువ మందికి పేదవాళ్ళ మైండ్ సెట్టే ఉండిపోయింది. ఎందుకనంటే క్రైస్తవుడు ధనవంతుని చూసి ద్వేషించుకుంటూ ఉంటాడు. క్రైస్తవులకు ధనవంతుడంటే పడదేమో, ధనవంతులు క్రైస్తవ్యానికి వ్యతిరేకమేమో అన్నట్లుగా అనేక మంది క్రైస్తవులు ఒక భావజానాన్ని కలిగి ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కలిగించడం కొరకు ఈరోజు బైబిల్ వెల్త్ సిరీస్ అనే ఒక సిరీస్ ఆఫ్ కార్యక్రమాలని ఈరోజు నుంచి నేను మీకు అందిస్తాను. ఎందుకనంటే క్రైస్తవులకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ రావాలి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోయేసరికి పేద మైండ్ సెట్లో ఉండి చచ్చిపోయేంత వరకు పేదవాడిగానే బ్రతుకుతున్నాను. ఈ పేదవాడిగా బ్రతకటం వల్ల నష్టం ఏంటంటారా? నువ్వు పేదవాడిగా బ్రతకటం వల్ల నీ పోషణే నీకు సరిగ్గా లేదు, నీ జీవితం గడవటమే నీకు సరిగ్గా లేదు, నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా పోషించుకోలేకపోతున్నావు. అనేకమైన ఆర్థిక కష్టాలు, అనేకమైన అప్పుల సమస్యలు, వాటి వల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు, మళ్ళీ అనారోగ్య సమస్యలను ఆరోగ్యంగా మార్చుకున్నట్టు కొరకు హాస్పిటల్కి వెళ్ళటం, వచ్చినటువంటి ఆ 2-3 రూపాయలు కూడా అక్కడే ఖర్చు పెట్టి రావటం. ఇది ఒక రొటీన్లో భాగంగా మనశ్శాంతి లేకుండా, ఆర్థిక ప్రశాంతత లేకుండా, కావాల్సింది కొనుక్కోకుండా, సంఘానికి ఉపయోగపడకుండా, సమాజానికి ఉపయోగపడకుండా ఏదేదో చేద్దాం అనుకుంటావు, కానీ చివరికి ఏమీ చేయలేక జీవితాన్ని అలా గడిపేస్తున్నాం. అందుకే కనువిప్పు కలిగించాలి. ఆర్థిక జ్ఞానం ప్రతి క్రైస్తవుడికి రావాలి. మరి ఆర్థిక జ్ఞానం రావాలి అని అంటే స్కూళ్ళల్లో ఈ పాఠాలు చెప్పరు, కాలేజీల్లో ఈ పాఠాలు చెప్పరు, సమాజంలో ఈ పాఠాలు చెప్పరు, చర్చిల్లో ఎలాంటి పాఠాలు అసలు చెప్పరు. చర్చిల్లో బోధించేది నీ దగ్గర ఉన్నది మొత్తం నాకు ఇచ్చే అంటారే కానీ నువ్వు ఎలా సంపాదించుకోవాలి, నువ్వు ఎలా ధనవంతుడు కావాలి, నువ్వు ఎలా ఎదగాలి, నువ్వు ఎలా గొప్పవాడిగా మారాలి అనే సూత్రాలను నీకు ఎవరో చెప్పరు. ఎందుకనంటే క్రైస్తవులందరికీ ఒకే ఒక మైండ్ సెట్, వృద్ధి పెట్టారు. అదేంటో తెలుసా? ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని యేసుక్రీస్తు వారు చెప్పారే. అలాంటి మాటలను తీసుకుని అంటే ధనవంతుడు పరలోకానికి వెళ్ళడేమో, ధనవంతుడంటే దేవుడికి వ్యతిరేకమేమో, ధనవంతుడంటే దేవుడికి అసహ్యమేమో అనుకుంటూ ఒక మైండ్ సెట్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉన్నారు. అలాగే మరొక ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెబుతుంది, ధనవంతుడు పాతాళములో బాధపడుతూ ఉండెను. అది దరిద్రుడు, బేదలాజరు, భూమి మీద ఏమీ లేకుండా బ్రతికిన బేదలాజరు కన్ను మూసిన వెంటనే అతడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టే కనిపిస్తున్నాడు. అంటే పేదవారిగా ఉన్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతున్నారు, పేదవారిగా ఉన్న వాళ్ళందరూ అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోతున్నారు, పరదేశికి వెళ్ళిపోతున్నారని అనుకుంటూ ఉన్నారు. ధనవంతుడు చూస్తే పాతాళంలో బాధపడుతున్నాడు, అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడు. అందుకే క్రైస్తవులు ఇలా ఫిక్స్ అయిపోయారు, ధనవంతులుగా మనం ఉండకూడదు, ధనం మీద మనసు పెట్టకూడదు, అసలు ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం కూడా మనం చేయకూడదు అని ఒక అపోహలో ఉన్నాం. ఒక చక్కని మాటను బైబిల్లోంచి చదువుదాం. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సమస్తమైన కీడులకు మూలం ధనాపేక్ష. కాబట్టి ధనాపేక్ష క్రైస్తవులు కలిగి ఉండకూడదు. క్రైస్తవులు పేదవాళ్ళుగానే ఉండిపోవాలని క్రైస్తవులు ఫిక్స్ అయిపోయారు. అందుకే జీవితాంతం పేద కొంపలో క్రైస్తవులు బ్రతుకుతూనే ఉన్నారు. బ్రతికి ఏమంటారో తెలుసా? దేవుడు నన్ను దీవించలేదండి, దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి, దేవుడు నాకు ఏమీ చేయలేదండి, ఏదో చేస్తాడని చెప్పి వస్తే నాకు ఏమీ చేయలేదండి అని చెప్పి నువ్వు అనుకుంటా ఉన్నావే. దీనంతటి కారణం ఏంటో తెలుసా? నీ అమాయకత్వం. ఒక్కసారి మనం
బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది జనాల గురించి ఆలోచన చేస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులో అబ్రహాం ఎవరు? అబ్రహాం ఒక ధనవంతుడు, విస్తారమైన ఆస్తి కలిగిన ధనవంతుడు. ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఒక ధనవంతుడు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు. యాకోబు ఎవరు? సంపద కలిగిన వాడు, మిక్కిలి సంపద కలిగిన వాడు యాకోబు. మరి అలాగే దావీదు ఎవరు? దావీదు ఉన్నవాడు, దావీదు ధనవంతుడు. సొలొమోను ఎవరు? సొలొమోను ధనవంతుడు. బోయాజు ఎవరు? బోయాజు ధనవంతుడు. యేసుక్రీస్తు వారు చనిపోతే యేసుక్రీస్తు వారిని సమాధి చేయడానికి ఎవరో పూనుకొనింది? యేసుక్రీస్తు వారు చనిపోతే సమాధి చేయడానికి పూనుకుంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు శిష్యుడైన ధనవంతుడైన అరిమత్తయి యోసేపు. ధనవంతుడైన అరిమత్తయి యోసేపు. యేసుక్రీస్తు శిష్యుడైన ధనవంతుడైన అరిమత్తయి యోసేపు. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అవును. యేసుక్రీస్తు వారు 3 గంటలకు చనిపోతే మరి 3 గంటల నుంచి 6 గంటల వరకే సమాధి చేయడానికి టైం. 6 గంటల లోపు సమాధిలో పెట్టాలి. మరి యూదుల ఆచారం ప్రకారం సమాధిలో పెట్టాలి అని అంటే ఏం కావాలి? లెనిన్ క్లాత్ కావాలి, చాలా కాస్ట్లీ స్పైసెస్ కావాలి. బాడీ మొత్తానికి ఆ స్పైసెస్తో రుద్ది వాటిలో వద్ది వాటితో ప్యాకప్ చేసి అద్భుతంగా సమాధి చేసి దానిని తీసుకునే వెళ్ళి పెట్టాలి. ఇవన్నీ పెట్టాలి అని అంటే ఒకవేళ పేదవాళ్ళు కనుకున్నట్లయితే ఇవన్నీ చేసేవాళ్ళ? లేదే. ఆ తక్కువ టైంలో సిలువ మీద నుంచి యేసుక్రీస్తు వారి బాడీని దించి అక్కడి నుంచి ఈ కార్యక్రమాలన్నింటి పూర్తి చేసి అత్యంత ఖరీదైన తన కొరకు తొలిపించుకునేటువంటి అరిమత్తయి యోసేపు సమాధిలో యేసుక్రీస్తు వారిని సమాధి చేశారు. ఒక పెద్ద తోట, ఆ తోటలో ఒక సమాధి, ఆ సమాధిలో యేసుక్రీస్తు వారిని చేశారు. అంటే ఇదంతా ఎంత టైంలో జరిగింది? 3 గంటల గ్యాప్లో ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం జరిగించారంటే కేవలం అరిమత్తయి యోసేపు ధనవంతుడై ఉండటం వలన. ధనవంతుడిగా ఉన్నాడు. మరి ఆయన ధనవంతుడిగా ఉన్నాడు కదా, మరి దేవుడు పని చేయలేదా? చేశాడు కదా. ధనవంతుడిగా ఉన్నాడు కదా, నరకేమని కానీ పోయాడు అనుకుంటున్నారా? లేదే. మీరు అపార్థం చేసుకున్న ఏంటో తెలుసా? ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలము అని అంటే నువ్వు దేవుణ్ణి నమ్మకుండా ఓన్లీ ధనము మీద మాత్రమే ఫోకస్ చేసావు అనుకో, అది కీడునకు మూలము. కీడునకు ఎప్పుడు మూలం? నువ్వు డబ్బు మీదే ఫోకస్ చేసావు. నీ జీవితంలో దేవుడు లేదు, నీ జీవితంలో పరిశుద్ధత లేదు, నీ జీవితంలో యేసయ్య లేదు, నీ జీవితంలో వాక్యం చదవటం లేదు, నీ జీవితంలో ప్రార్థన చేయటం లేదు. ఇవన్నీ లేకుండా పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి దాకా డబ్బు 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 అని చెప్పి తిరుగుతావే. నేను సంపాదించాలి, నా కొడుకు కొరకు సంపాదించాలి, నా మనవల కొరకు సంపాదించాలి, తరతరాల వరకు సంపాదించాలని చెప్పి దేవుడు లేకుండా తిరుగుతున్నావే, అది సమస్త విధములైన కీడునకు మూలం. అలాంటి ధనవంతుల గురించి చెప్పిన మాట ధనాపేక్ష సమస్త విధములైన కీడునకు మూలం. అందుకే యేసుక్రీస్తు వారు ఒక సెన్సేషన్ మాట చెప్తున్నారు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎలాంటివి మీకు కావాలి, ఇవన్నీ తండ్రికి తెలుసు కాబట్టి, ఇవన్నీ మీకు కావాలని తెలుసు కాబట్టే ముందు ఒక రూల్ చెబుతున్నాడు, ఒక గోల్డెన్ రూల్. ఓ క్రైస్తవుడా, నిన్ను ధనవంతుని చేయాలన్నదే నా కోరిక, దేవుని కోరిక. దేవుని ఆలోచన ఏంటో తెలుసా? నువ్వు జీవితాంతం పేదవాడిగానే ఉండాలని కాదు, నువ్వు జీవితాంతం ఇలాగే దౌర్భాగ్యపు పరిస్థితులు ఉండాలని కాదు, జీవితాంతం నువ్వు ఏడుస్తూ, జీవితాంతం బాధపడుతూ, జీవితాంతం కన్నీళ్లు విడుస్తూ ఏ రోజు ఆ రోజు కన్నట్లుగా ఉండాలని కాదు. బైబిల్లో ఉన్నటువంటి ధనవంతుల గురించి నేను చెప్తూ ఉంటాను. ఇక నుంచి మొదలుపెట్టి అనేక సిరీస్లో చెప్తాను. ఈ సిరీస్ అయిపోయే వరకు మీరు ధనవంతులుగా మారాలి, మీ పేద మైండ్ సెట్ మారాలి. ఇలా మారాలి అని అంటే యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాటను చెబుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. వాటి వండర్ఫుల్ మాట. మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి. అంటే క్రైస్తవుడిగా ముందు భక్తి మీద ఫోకస్ చేయి, పరిశుద్ధత మీద ఫోకస్ చేయి, దేవుడిని నమ్ముకో, మంచి విశ్వాసం తెచ్చుకో, దేవుడి మీద ఆధారపడి జీవించు, నమ్మకంలో ఎలాంటి డోకా లేకుండా ఉంది, దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికిన తర్వాత అప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. అదేంటో తెలుసా? అదే ఐశ్వర్యం. ఐశ్వర్యం రావాలన్నా, నువ్వు ధనవంతుడిగా మారాలన్నా, నీ దగ్గర సమృద్ధిగా ఉండాలన్నా దేవుడు కొన్ని సీక్రెట్స్ చెప్తూ ఉన్నాడు. ఒక ఆశ్చర్యపరిచే సంగతి చెప్పమంటారా?
ప్రపంచంలో నెంబర్ 1 ధనవంతుడు ఎవరో తెలుసా? ఆయన పేరే కింగ్ సాల్మన్. కింగ్ సాల్మన్, రాజైన సొలొమోన్ అత్యంత ధనవంతుడైనటువంటి సొలొమోన్. ఈ సొలొమోన్ గారి దగ్గర ఉన్నటువంటి విపరీతమైన ఆస్తి, ఈ ఆస్తిలో నుంచి తను ఈ ఆస్తి సూత్రాలను ప్రపంచానికి తెలియజేస్తూ వస్తున్నాడు. ఈ తెలియజేస్తూ ఓ చక్కని మాట చెబుతున్నాం. పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడే ఓ మనుషులారా, మీరు ఎంత కష్టపడినా మీకు ఐశ్వర్యము రాదు. మీరు ఎంత కష్టపడినా మీ ఐశ్వర్యం రాదు. నీకు ఈ లోకం ఒక చెత్త సూత్రాన్ని నేర్పించింది. అదేంటంటే కష్టపడి పని చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారని. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ రోజంతా ఏం కష్టపడ్డే, పొద్దున్నే లెగుస్తాడు, వాకింగ్ వెళ్తాడు, జిమ్ చేస్తాడు, కాసేపు న్యూస్ పేపర్ చదువుతాడు, కాసేపు పుస్తకాలు చదువుతాడు, తర్వాత అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, ప్రపంచ టూర్లని ప్రపంచ యాత్రలని, తనకు నచ్చిన టూరిస్ట్ స్పాట్కి వెళ్తాడు. దాని తర్వాత ఆఫీస్ పనులు ఏమైనా ఉంటే 1-2 చూసుకుంటాడు. చాలా ఫ్రీగా ఉంటాడు. బిల్ గేట్స్ చాలా ఫ్రీగా ఉంటాడు. మరి నువ్వు పొద్దున్నే పోతావు, 7 గంటలకే బయలుదేరుతాం, 7 గంటలకు బయలుదేరి గంటన్నర జర్నీ చేసి మరీ పోతాం. చేసి వెళ్ళిన తర్వాత ఒకవేళ లేట్ అయితే జీతం కట్ చేస్తారేమో, లేట్ అయితే ఈరోజు ఆబ్సెంట్ పెడతారేమో, లేట్ అయితే ఏమైనా కటింగ్ పడిద్దామో, లేట్ అయితే రిమార్క్ వచ్చిద్దామని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పని స్టార్ట్ అయింది. ఈ పని స్టార్ట్ అయిన తర్వాత పొద్దున్న నుంచి రాత్రి దాకా వెట్టి చాకిరీ చేస్తూనే ఉన్నాం. పోనీ రాత్రి అయినా కానీ ఏమైనా ఫ్రీగా ఉన్నావా? వచ్చేటప్పుడు ఇంటికి ఫైల్ తీసుకొస్తున్నాం, ఆ పుస్తకాలు తీసుకొస్తున్నాం, ఆ పేపర్లు తీసుకొస్తున్నాం, వాటన్నిటితో మళ్ళీ ఏదో ఒక పనిని ఇంటికి వచ్చి మరీ చేస్తూనే ఉన్నాం. అదేంటంటే ఆఫీస్ పని కొద్దిగా పెండింగ్ ఉందని చెప్పి ఆ పెన్ డ్రైవ్ తీసుకుని, ఆ ల్యాప్టాప్ తీసుకుని వాటిల్లో నుంచే నువ్వు ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. అంటే నీకేమర్థం అవుతుంది? కష్టపడుతున్నావు, పొద్దున్న నుంచి రాత్రి దాకా కష్టపడుతున్నావు. ఇలా కష్టపడుతుంటే నీ దగ్గరికి ధనం వచ్చిందా? నీ దగ్గరికి డబ్బు వచ్చిందా? రాలేదే. కష్టపడే వాడి దగ్గరికి డబ్బు రాదు. అందుకే సొలొమోను గారు, ప్రపంచ ధనవంతుడైనటువంటి సొలొమోను గారు ఒక చక్కని సూత్రాన్ని చెప్తున్నాడు. అందరినీ ఆశ్చర్యపరిచే ఈ మాటను మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుదాం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరుల కష్టం వలన ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నీకు ఐశ్వర్యం కావాలి అన్నా, నువ్వు ధనవంతుడు కావాలన్నా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుడిస్తేనే నీ దగ్గరికి ఐశ్వర్యం వచ్చిందనే ఒక మంచి ఫిలాసఫీని సొలొమోను గారు చెప్తున్నాడు. ఎలా చెబుతున్నాడు? అనుభవించి చెబుతున్నాడు, ప్రాక్టికల్గా అనుభవించి చెబుతున్నాడు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి సొలొమోను గారు ఆ సంపద మొత్తాన్ని అనుభవిస్తూ కష్టార్జితం వలన నువ్వు డబ్బు సంపాదించలేవు. కష్టార్జితం వలన ఆ రోజుకు నువ్వు దాటేసావు, ఆ నెల వరకు నువ్వు దాటేసావు అంతే. మరి సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది? ఐశ్వర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మిక్కిలి ఐశ్వర్యవంతుడైన సొలొమోను గారు చెప్తున్న మాట అది. ఐశ్వర్యం అనేది గిఫ్ట్. ఇట్ ఈజ్ ఎ గాడ్స్ గిఫ్ట్. దేవుడు అనుకుని దేవుడు నీకు ఇస్తే వచ్చేదే ఐశ్వర్యం. ఐశ్వర్యం రావాలేనంటే అది దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉంది కాబట్టి అది నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు సంపాదించుకోవాలంటే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని నువ్వు వెతుకు. నా నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకు ఇచ్చేస్తాను. నీకు ఇస్తాను నేను సంపదను. నీకు నేను విపరీతమైన సంపదను ఇస్తాను. నీకే నేను ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఈ సంపద వల్ల నుండే గొప్ప సంగతులు ఇంకా తెలుసుకోలేదు. నీ పేద మైండ్ సెట్లో ఉండిపోయి పేదవాడి ఆలోచనలో, పేదవాడి పలుకులతో డబ్బు వస్తే ఏం చేయాలో నీకు తెలియదు. ఆశ్చర్యపరిచే సంగతి ఏంటో తెలుసా? ప్రపంచాన్ని శాసిస్తుంది ధనవంతుడు. ప్రపంచంలో అత్యంత మంచివాళ్ళు ధనవంతులు. ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ధనవంతులు. ప్రపంచానికి విద్యను నేర్పింది ధనవంతులు. ప్రపంచానికి సంస్కృతి నేర్పించింది ధనవంతులు. ప్రపంచానికి సంస్కారం నేర్పించింది ధనవంతులు. ప్రపంచానికి ఒక డిసిప్లిన్ నేర్పించింది ధనవంతుడు. ధనవంతుడికి ఉండే డిసిప్లిన్ నీకుందా? ధనవంతుడికి ఉండే డిసిప్లిన్ నీకుందా? నువ్వు ఎందుకు అసహించుకున్నావు? ధనవంతుడిని నువ్వు అసహించుకున్నావు. ఎందుకనంటే రాంగ్ టీచింగ్, సరిగ్గా వినలేదు. బైబిల్ చెబుతుంది ధనవంతులు ఊరికి నవ్వలేదా? వాళ్ళు ధనవంతులు అవటం వెనకాల దేవుడి బ్యాక్గ్రౌండ్ ఉంది, దేవుని హస్తం ఉంది. బైబిల్లో చెప్పబడిన సూత్రాలను పాటిస్తూ వాళ్ళు ధనవంతులయ్యారు. అంటే బైబిల్లో అన్ని గొప్ప సూత్రాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి.
బైబిల్ దగ్గరికి వస్తే మైండ్ బ్లాక్ అయ్యే సూత్రాలు. ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలి, ధనవంతుడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ ఈరోజు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఒక సిరీస్గా మీరందరూ ధనవంతులు అయ్యేంత వరకు, మీ పేద బ్రతుకులన్నీ పోయేంత వరకు, మీరు ఐశ్వర్యవంతులుగా అయ్యేంత వరకు నేను మీకు చెబుతూనే ఉంటాను. రెగ్యులర్గా ఈ ప్రసంగాలను మీరు ఫాలో అవ్వండి, రెగ్యులర్గా వినండి. వెంటనే కాదు, అనేక మందికి వినిపించండి. మీ పేద ఐడియాలజీని పక్కన పెట్టండి. బైబిల్ ఎప్పుడు మీరు పేదవాళ్ళగా ఉండాలని కోరుకోవట్లేదు. బైబిల్లో చూస్తేనే ప్రపంచ ధనవంతుల లిస్ట్ ఉంది. బైబిల్లో చూస్తేనే యోబు గురించి ఒక చక్కని మాట, ఏమని? ఆ దేశం మొత్తంలో ధనవంతుడు యోబు, ఆ దేశం మొత్తానికే ధనవంతుడు యోబు, దేశం మొత్తానికే సంపన్నుడా? ఎస్, వెల్దియెస్ట్ మ్యాన్. బోయాజ్ ఎవరు? ఆ కనిపిస్తున్నటువంటి పొలాలన్నీ ఆయనే కదా, కనిపిస్తున్న ఆస్తి మొత్తం ఆయనదే కదా. అబ్రహాం ఎవరు? విపరీతమైన ఆస్తి. నీ కంటికి కనపడిందంతా నీదే అని దేవుడు చెబితే వాటన్నిటిని స్వాస్థ్యంగా అనుభవించినటువంటి అబ్రహాం ఎంత సంపాదనను బైబిల్లో అనుభవిస్తూ ఉంటే నువ్వు వచ్చి పేదవాడికి ఎందుకు మారిపోయావు? నువ్వు పేదవాడిగా ఉండకూడదు, నువ్వు ధనవంతుడిగా మారాలి. యేసు నామములో నువ్వు ధనవంతుడిగా మారాలి. నువ్వు ధనవంతుడు అవటం వల్ల ఆ ప్రయోజనాలు ఏంటో ఒకసారి నీకు చెబుతాను విను. నువ్వు ధనవంతుడైతే ముందు నీ కుటుంబం బాగుంటుంది. నువ్వు ధనవంతుడైతే నీకు చీప్ మైండ్ సెట్ వెళ్ళిపోతుంది, క్వాలిటీ మైండ్ సెట్ వస్తుంది, మంచి ఆలోచన విధానం వస్తుంది, ఒక మంచి డిసిప్లిన్డ్ లైఫ్ నీకు వస్తుంది. ధనవంతుడిగా మారితే జీవితం ఎలా ఉంటుందో తెలుసా? నీ కుటుంబం మొత్తాన్ని క్షేమంగా చూసుకుంటావు, నీ తల్లిదండ్రులను నువ్వు బాగా చూసుకుంటావు, ఒక ధర్మంలాగా, ఒక బాధ్యతలాగా గొప్పగా చూసుకుంటాం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఏది కావాలో వాటన్నిటినీ మెండుగా అనుగ్రహించే గొప్ప పొజిషన్లు ఉంటాం. మీ సంఘంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా, ఆ సంఘ కార్యక్రమాలన్నింటిలో వాళ్ళకి ఏదైతే కావాలో వాటన్నిటినీ ఇచ్చేది నువ్వే, నీ సంఘాన్ని పోషించుకునేది నువ్వే. నువ్వు ధనవంతుడైతే నీ సంఘం నీ ద్వారా ఎదుగుతుంది, అభివృద్ధి చెందుతుంది. అలాగే అనేక చోట్ల నువ్వు పబ్లిక్ మీటింగులు పెడతావు, అనేక చోట స్వార్థ కూడికలను నువ్వు ఏర్పాటు చేస్తావు, అనేక ప్రాంతాల్లో దేవుడి గురించి నువ్వు చెప్పిస్తావు, అనేక ప్రాంతాల్లో దైవ రాజ్య వ్యాప్తి కొరకు నీ దగ్గర ఉన్న ధనంతో, నీ దగ్గర ఉన్న డబ్బుతో నువ్వు ఏర్పాటు చేస్తావు. కాబట్టి నువ్వు ధనవంతుడిగా మారాలి. యేసు నామములో నువ్వు ధనవంతుడిగా మారాలి, నువ్వు ఐశ్వర్యవంతుడిగా మారాలి. నీ ఐశ్వర్యం నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సమాజం కొరకు, నువ్వు జీవిస్తున్నటువంటి సంఘం కొరకు, అలాగే దేవుని సేవలో, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ ధనం ఉపయోగపడాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఓన్లీ డబ్బు మీద మాత్రమే మనసు పెట్టావా, అప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? నేను బాగా సంపాదించిన తర్వాత ఈ డబ్బుతో దీన్ని ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేయాలి? తాగాలా, వ్యభిచరించాలా, ఇంకోటి చేయాలా, వాళ్ళ ఖర్చు పెట్టాలా, వీళ్ళ ఖర్చు పెట్టాలా, సెకండ్ సెటప్ పెట్టాలా, థర్డ్ సెటప్ పెట్టాలా, వాళ్ళకి ఎంత ఇవ్వాలి, వీళ్ళకి ఎంత ఇవ్వాలి, ఫ్రెండ్స్ అందరిని పిలవాలి, వాళ్ళందరికీ పార్టీ ఇవ్వాలి, వాళ్ళందరికీ ముందు తాగించాలి. ఇలాంటి ఆలోచనలు దేవుడు నీ మైండ్లో లేనప్పుడు ఇలాంటి ఆలోచన నీకు వస్తాయి. అందుకనే దేవుడు ఉండి గనక నీ మైండ్లో ధనవంతుడిగా నువ్వు కనుక ఎదిగేవనుకో, అప్పుడు ఎలా ఉంటావో తెలుసా? దేవుని కొరకు ఏం చేయాలి? పేద సేవకులు ఉన్నారు, ఎలా ఆదుకోవాలి? పేద జనాలు ఉన్నారు, వాళ్ళని ఎలా పోషించాలి? అనేక మంది దైవజనులు ఉన్నారు, వాళ్ళందరినీ బాగా చూసుకోవాలి. అనేక చోట్ల స్వార్థ కూడికలను ఏర్పాటు చేయాలి. కష్టపడి పని చేస్తున్నటువంటి దైవ సేవకులను ఆదుకోవాలి, పుస్తకాలు రాస్తున్న దైవ సేవకులను ఆదుకోవాలి, టీవీ ప్రసంగాలు చెబుతున్న దైవ సేవకులను కనీసం కొన్ని కార్యక్రమాలన్నా స్పాన్సర్ చేయాలి, వాళ్ళని పిలిపించాలి, దేవుని జ్ఞానాన్ని వినిపింప చేయటం కొరకు మీటింగులు ఏర్పాటు చేయాలి, బైబిల్ సెమినార్ని ఏర్పాటు చేయాలి. నా దగ్గర ఉన్న డబ్బుతో మా గ్రామం మొత్తం రక్షణ పొందుట కొరకు నేను సువార్త కూడికలను ఏర్పాటు చేయాలని ఇలాంటి థాట్స్ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఐశ్వర్యవంతుడైన ఆలోచనలు నీకు వస్తాయి. నీకు అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, ఫస్ట్ ఫేజ్ నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు, మంచిది. సెకండ్ ఫేజ్ ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అలాంటి ఐశ్వర్యాన్ని నువ్వు సంపాదించు. అంతేగాని ధనం మీద మాత్రమే మనసు పెడితే ఏమవుతావు తెలుసా? నువ్వు పిచ్చోడు అయిపోతావు. వచ్చే డబ్బు కొరకు నువ్వు పాకులాడి ఆ డబ్బుకేమో కొద్దిగా వచ్చినట్టుగా వచ్చి నిన్ను అప్పుల్లోకి దించేసి నిన్ను ఆత్మహత్య చేసుకునేదాకా తీసుకుని వెళ్ళిపోతుంది. ఈరోజు అనేక మందికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక, ఆర్థిక తెలివితేటలు లేక, ఆర్థిక జ్ఞానం లేక
అనేక మంది విపరీతంగా డబ్బు సంపాదించినా కానీ ఆత్మహత్య చేసుకుని చనిపోయినాడు ఎంతమంది? కోకొల. ఎందుకనంటే దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడిచ్చే ఐశ్వర్యాన్ని నువ్వు పొందుకోవాలి. అందుకే మరో చక్కని మాటను బైబిల్లో చదువుదాం. సామెతలు 8వ అధ్యాయం 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియో నీతియో నా యొద్దనున్నవి. ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి నా దగ్గర ఉన్నది. వాట్ ఎ వండర్ఫుల్ మాట! ఎంత గొప్ప మాట! వింటుంటేనే హృదయం పులకించిపోతూ. ఐశ్వర్యం నా దగ్గర ఉంది, నీతి నా దగ్గర. నీతిమంతుడిగా మా యేసుక్రీస్తు నమ్మి మంచి నడవడిలోకి రా. నడవడిలోకి వచ్చిన తర్వాత అప్పుడు అడుగు ఐశ్వర్యవంతులుగా నువ్వు మారుట కొరకు నేనేం చేయాలి ప్రభు అని చెప్పాడు. అడిగితే దేవుని దీవెనలు నీ మీద మెండుగా కుమ్మరించబడుతుంది. కుమ్మరించబడిన తర్వాత నువ్వు ఐశ్వర్యవంతుడు అవటానికి నీకు అడుగులు పడుతూ ఉంటాయి. ఒక లిస్టు చెప్తాను వినండి. ప్రపంచ ధనవంతుల లిస్టు తీయండి. భూమి పుట్టినది మొదలుకొని బైబిల్లో చెప్పబడినటువంటి ధనవంతుడు ఎవరంటే సొలొమోను గారు. ఈ సొలొమోను గారి దగ్గర ఉన్నటువంటి లక్షల కేజీల బంగారం నీ దగ్గర కొన్ని గ్రాముల్లో ఉంటేనే నువ్వు భూమి మీద ఆగట్లేదు. అబ్బో నా దగ్గర అంత బంగారం ఉంది, ఎంత బంగారం ఉందని చెప్పి నువ్వు సంకలు కొట్టుకుంటూ ఉన్నావే. మరి సొలొమోను గారి దగ్గర ఎంత ఉంది? లక్షల కేజీల బంగారం. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి షిప్పుల్లో దిగేది సొలొమోను. అలాంటి ధనవంతుడు. ఇలాంటి సొలొమోను గారు ఎంతమందికి ఇన్స్పిరేషన్ అంటే, సొలొమోను గారి తర్వాత ఈ మధ్య కాలంలో మోడర్న్ ఎరాలో అత్యంత ధనవంతుడైనటువంటి రాక్ఫెల్లర్. ఈ రాక్ఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ, అమెరికాలో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ప్రారంభించి తను మొట్టమొదటిసారిగా పెట్రోల్ని, డీజిల్ని, గ్యాస్ని వీటిని తవ్వటం ప్రారంభించాడు. దానికోసమే స్టాండర్డ్ ఆయిల్ కంపెనీని ప్రారంభించాడు. ఈ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ పెట్టిన తర్వాత ఆయనకు వస్తున్నటువంటి డబ్బును చూసి తనే ఆశ్చర్యపోయాడు. ఇంత డబ్బా, విపరీతమైన డబ్బు, లెక్క పెట్టలేనంత డబ్బుని రాక్ఫెల్లర్ చూశాడు. ఈ రాక్ఫెల్లర్ని అడిగితే నీకు ఇన్స్పిరేషన్ ఏంటి, ఈ డబ్బు సూత్రాలు నువ్వు ఎక్కడి నుంచి నేర్చుకున్నావంటే ఆయన ఏమన్నాడు, నా పేరు జాన్ డి రాక్ఫెల్లర్. జాన్ అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి జాన్ ఈ క్రైస్తవ పేరుతో బైబిల్ చదివి సొలొమోను గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సొలొమోను గారు డబ్బుని ఎలా సంపాదించాలి, ఐశ్వర్యవంతులుగా ఎలా మారాలి అని చెప్పి ఒక బ్లూ ప్రింట్ని ఇచ్చాడు. ఈ బ్లూ ప్రింట్ పాటించాను, ఈరోజు ప్రపంచ ధనవంతుడిగా మారాను, అమెరికాలో విపరీతమైన సంపదకు కారకున్నయ్యానని రాక్ఫెల్లర్ గారు చెబుతున్నారు. జాన్ డి రాక్ఫెల్లర్. ఇంత గొప్ప మాటలు తను బైబిల్లో నుంచి ఇన్స్పైర్ అయ్యి, సొలొమోను గారి ద్వారా ఇన్స్పైర్ అయ్యి చెబుతూ ఉంటే, మరి నువ్వు రోజు బైబిల్ చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? బైబిల్ రోజు ప్రార్థన చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ప్రార్థన? జీవితంలో చచ్చిపోయేలోపు నువ్వు ఒక ఐశ్వర్యవంతుడిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారి చచ్చిపోవాలి. నువ్వు టార్గెట్ పెట్టుకో. ఈరోజు ఏంటి ఆ టార్గెట్? చచ్చిపోయేలోపు 100 మందికన్నా నువ్వు ఉపయోగపడాలి. నీ జీవితమే నీకు భారంగా మారిపోయి, నీ కుటుంబ పోషణ నీకు మిక్కిలి కష్టంగా మారిపోతే నువ్వు సమాజాన్ని ఎప్పుడు ఆదుకుంటావు, సంఘాన్ని ఎప్పుడు ఆదుకుంటావు, కుటుంబాన్ని ఎప్పుడు బాగా చూసుకుంటావు, నీ తల్లిదండ్రులకు కావాల్సిన పరిపూర్ణమైనటువంటి ప్రేమను నువ్వు ఎప్పుడు పంచుతావు? నిన్ను కష్టపడి పెంచారే, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారే, ఆశలు పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సింది ఇవ్వలేక, వాళ్ళకి కావాల్సిన దాన్ని నువ్వు చూడలేక నీ బ్రతుకే నీకు కష్టంగా మారిపోయి నువ్వు జీవిస్తుంటే ఎంతకాలం ఇలాంటి బతుకులు? ఆ బ్రతుకులకు మీరు ఫుల్ స్టాప్ చెప్పాలి. కాబట్టే ఈరోజు నేను మీకు ఆర్థిక జ్ఞానాన్ని ఇవ్వటం కొరకు ముందుకొచ్చాను. అయితే ఒకటి, మీరు ధనవంతులు కావాలని కోరుకున్నారు కాబట్టి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ధనవంతుల మైండ్ సెట్లో అదిరిపోయే పాయింట్ ఏంటో తెలుసా? ఉచితం అనేది పేదవాడి మైండ్ సెట్. మరి ధనవంతుడి మైండ్ సెట్, ధనవంతుడు ఏది ఉచితంగా తీసుకోడు, ఏది ఉచితంగా ఇవ్వడు. నువ్వు ధనవంతుడు కావాలని కోరుకున్నావా? నీ మైండ్ సెట్ను మార్చుకో. బైబిల్ చెబుతుంది, ఐశ్వర్యం అనేది దేవుడు ఇచ్చేది. ఐశ్వర్యం అనేది శాపం కాదు. ఐశ్వర్యం అనేది శాపం అని చెప్పి నీకు ఎవరు చెప్పింది? దిక్కుమాలిన వాళ్ళు ఎవరు చెప్పింది నీకు? ఐశ్వర్యం అనేది దేవుడిచ్చిన ఆశీర్వాదం. సకల ఐశ్వర్యాలు దేవుడి దగ్గర ఉన్నాయి.
స్థిరమైన కలిమి దేవుడిచ్చే. దేవుడి దగ్గరికి వచ్చి వాటిని పొందుకో. బైబిల్లో సొలొమోను గారు, బైబిల్ అనేక మంది విపరీతమైన ఆస్తికర్తలుగా ఉన్నారు. దేవుణ్ణి నమ్మినటువంటి ఆస్తికర్తలుగా ఉన్నారు. నువ్వు కూడా అలా మారు. అందుకే ధనవంతుడు మైండ్ సెట్లోకి రా. ఉచితంగా ఏది వద్దు. మరి నేను చెబుతున్నటువంటి జ్ఞానాన్ని ఉచితంగా నువ్వు వినొచ్చు. వింటున్నావే? వింటున్నందుకు నీకు తోచినంత, నీవు ప్రేరేపించబడినంత కనిపిస్తున్నటువంటి ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, అకౌంట్ నెంబర్ అలా కనిపిస్తున్నాయి కదా, వాటికి నువ్వు ఎంతో కొంత కొట్టు. తోచినంత, ప్రేరేపించబడినంత, నువ్వు ఇవ్వాలనుకున్నంత హృదయపూర్వకంగా ఈ జ్ఞానపు మాటలు చెబుతున్నందుకు, ఈ మాటలకు ఇన్స్పైర్ అయ్యి నువ్వు ధనవంతుడిగా మారాలని కోరుకుంటున్నందుకు నువ్వు స్పందించు. ఎందుకనంటే దేవుని కోరిక ఒకటే, నువ్వు ఎదగాలి, నువ్వు గొప్పగా ఉండాలి. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక సంచలనాత్మకమైనటువంటి వర్తమానాన్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను. అదేంటో తెలుసా? సాల్మన్స్ వెల్త్ మోడల్. ఈ సాల్మన్స్ వెల్త్ మోడల్ని ఆశ్రయించి గొప్ప ఉజ్జీవ కార్యక్రమాలు, మిలియన్స్ ఆఫ్ జనాలకు సువార్తను ప్రకటించిన వైనాన్ని మీకు తెలియచేస్తాను. నెక్స్ట్ ఎపిసోడ్ కొరకు ఎదురు చూడండి. మీరందరూ పేదరిక మైండ్ సెట్ నుంచి బయటికి రండి. దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐశ్వర్యవంతులుగా మారుట కొరకు ఈ రోజే మీ ఆలోచనను మార్చుకొని, నేను ఐశ్వర్యవంతుడను, యేసు నామములో నేను ఐశ్వర్యవంతుడను, ఈ రోజు నుంచి నేను ఐశ్వర్యవంతుడిగా మారి సంఘానికి, సమాజానికి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నేను కష్టపడతానని చెప్పి ఒక నిర్ణయం తీసుకో. అట్టి కృపను దేవుడు నీకు దయచేయునుగాక. మరి ఈ మాటలు విన్నందుకు మీరు తగినటువంటి రుసుమును చెల్లించండి. కనిపిస్తున్నటువంటి ఫోన్పే, గూగుల్ పే నంబర్లకు మీకు తోచినంత, ప్రేరేపించబడినంత మీరు వెంటనే స్పందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వశక్తిమంతుడా, చెప్పబడిన ఈ మాటలను ఎపిసోడ్ 1 దీవించండి ప్రభా. బైబిల్ అనేది పేదవారిగా మాత్రమే ఉండాలని కాదు, ధనవంతులుగా మారాలని, దేవుడిచ్చి ఐశ్వర్యాన్ని పొందుకోవాలనే మాటను మీ బిడ్డలకు తెలియజేసాం ప్రభా. వాళ్ళ బ్రతుకుల్ని, వాళ్ళ హృదయాలను మార్చి జీవితాన్ని బాగు చేసి సమృద్ధిలోకి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కింగ్స్ వాయిస్ అని మా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి, సేవలో సహకరించండి. అలాగే మీ ప్రాంతాల్లో మీటింగులు పెట్టాలనుకుంటే కింది కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ను సంప్రదించండి. మరి అనేకమైనటువంటి పుస్తకాలు రాయటం ప్రారంభించాం. ఖర్చుతో కూడుకున్నటువంటి పుస్తకాలకు మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. అద్భుతమైన సైంటిఫిక్ థ్రిల్లర్స్, హిస్టారికల్ మెసేజెస్, అలాగే బైబిల్ గొప్పతనాన్ని తెలియజేసే ఆర్కియాలజికల్ వర్తమానాలను అందిస్తూ ఉన్నాం. దేవుడు కనుక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరందరూ సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను.